పేజ్ నెంబర్ 38లో వర్డ్ యాక్సెంట్ ఇన్ డైసిల్బిక్ వర్డ్స్ అని ఇచ్చాడు. నౌన్స్ వర్సెస్ వర్బ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ అంటే ఓన్లీ డైసిల్బిక్ వర్డ్స్లో వర్డ్ యాక్సెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఇచ్చాడన్నమాట. మీకు మామూలుగా చెప్పుకున్నాం, వర్డ్స్ అనేవి మోనోసిల్బిక్ అంటే ఒకే సిలబుల్ ఉండేవి, డైసిల్బిక్ అంటే 2 సిలబుల్స్ ఉండేవి, ట్రైసిల్బిక్ అంటే 3 సిలబుల్స్ ఉండేవి. అలాగే పాలీ అండ్ మీకు దానికి 4, 5, 6 ఎన్ని ఉన్నా కూడా మనం వాటన్నిటిని కూడా పాలీసిల్బిక్ వర్డ్స్ అని అంటామని చెప్పుకున్నాం. ఈ విధంగా మనం సిల్బిఫికేషన్ని చేయడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ వర్డ్ యాక్సెంట్ వచ్చి డైసిల్బిక్ వర్డ్స్లో మాత్రం ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే అన్నిటినీ ఒకసారి చెప్పే కంటే ముందు తేలిగ్గా ఎలా ఉన్నాయి, తేలిగ్గా అర్థమవుతాయని ముందుగా ఇవ్వడం జరిగింది. ఓన్లీ అబౌట్ 40 disyllabic words in English can function as nouns, adjectives or verbs. మనకి మొత్తం 40 డైసిల్బిక్ వర్డ్స్ మాత్రమే మనకి నౌన్స్ గాను, యాడ్జెక్టివ్స్ గాను, అలాగే వర్బ్స్ గాను యాక్ట్ చేస్తూ ఉన్నాయంటే ఎక్కువ లేవు. ఇలాగా డైసిల్బిక్ వర్డ్స్ నౌన్స్గా, యాడ్జెక్టివ్గా, అదే సేమ్ వర్డ్ మళ్ళీ వెర్బ్గా యాక్ట్ చేసేటటువంటి వర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక 40 మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఇంగ్లీష్లో అని చెప్తున్నాడు. విత్ ఏ షిఫ్ట్ ఇన్ స్ట్రెస్ ద ఫంక్షన్ ఈజ్ ఆల్సో చేంజ్డ్. మరి ఇక్కడ ఒక చిన్న షిఫ్ట్ తోటి ఫస్ట్ సిలబుల్ నుంచి సెకండ్ సిలబుల్కి స్ట్రెస్ మారడంతో నౌన్ అనేది మనకి వర్బ్గా మారిపోతుంది, నౌన్ అలా వెర్బ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ సిలబుల్ మీద మనం కానీ స్ట్రెస్ని మార్క్ చేస్తే అదేమవుతుందంటే నౌన్ అవుతుంది. సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ని మార్క్ చేస్తే అదేమవుతుంది, వెర్బ్ అవుతుంది. అయితే సింపుల్గా ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. ఇఫ్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ నౌన్ ఆన్ ఆర్ యాన్ యాడ్జెక్టివ్ ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద ఫస్ట్ సిలబుల్. ఒకవేళ నౌన్గా కానీ యాడ్జెక్టివ్ కానీ ఉపయోగించామనుకోండి, మనకి ఫస్ట్ సిలబుల్ మీదే మనకి స్ట్రెస్ నుంచేస్తాం, అది నౌన్ అని అర్థమైపోతుంది. ఇన్ ద సేమ్ వర్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద వర్బ్. అదే వర్డ్ని మనం వర్బ్గా యూజ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ని ఉంచుతాం. ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబుల్. లిసన్ అండ్ ప్రాక్టీస్ ద ఫాలోయింగ్ వర్డ్స్. Check the meanings of the noun and the verb forms in dictionary and learn to differentiate between them. ఇక్కడ మిమ్మల్ని ఏం చేయమంటాడంటే డిక్షనరీని కూడా ఒకసారి మీరు రిఫర్ చేసి ఈ వర్డ్స్కి నౌన్ అయితే ఎలాంటి మీనింగ్ ఉంది, వర్బ్ అయితే ఎలాంటి మీనింగ్ ఉంది, ఆ వెబ్ ఫామ్స్ ఏమున్నాయి అనే దాన్ని కూడా మిమ్మల్ని చూసుకోమంటున్నాడు. అంటే V1, V2, V3, V4, V5 ఉంటాయి కదా, వీటన్నిటిని ఏ ఫామ్స్ ఏంటి వాటిని అన్నిటినీ కూడా ఒకసారి వీటి యొక్క తేడాని, నౌన్ యొక్క మీనింగ్ ఏముంది, అలాగే వెబ్ యొక్క మీనింగ్ ఏముంది, ఈ వర్డ్స్ని అన్నిటినీ ఇక్కడ కొన్ని వర్డ్స్ని ఇచ్చాడు, వాటిని ప్రాక్టీస్ చేయమని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఫంక్షనల్ స్ట్రెస్ షిఫ్ట్ అని చెప్పి ఇక్కడ మీకు కొన్ని వర్డ్స్ని ఇచ్చాడు. కాన్సెప్ట్ అయితే ఇంటర్మీడియట్ నేర్చుకునేది మీకు ఆల్రెడీ. నౌన్స్ అండ్ యాడ్జెక్టివ్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ప్రొడ్యూస్ అనేటటువంటి వర్డ్ని ఇచ్చాడు. మీరు ప్రొడ్యూస్ అని పలికేటప్పుడు స్ట్రెస్ అనేది ఎక్కడుంది, ఫస్ట్నే ఉంది, పీ మీదనే ఉంది ఇక్కడ. అప్పుడు మీరు ప్రొడ్యూస్ అని నొక్కి పలుకుతారు, పీని నొక్కి పలుకుతారు. అప్పుడు అది ఏమవుతుంది, నౌన్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే యాడ్జెక్టివ్ అయినా అయి ఉండొచ్చు. అంటే దాని యొక్క యూజ్ని బట్టి అది నౌనా యాడ్జెక్టివ్ అనేది మనం డిసైడ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ వెబ్స్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ప్రొడ్యూస్ ఇక్కడ ఎక్కడ పలికాం, స్ట్రెస్ డీలో పలికాం. ఇక్కడ సెకండ్ సిలబుల్ మీద స్ట్రెస్ అనేది ఉంది, ఇక్కడ దీన్ని ప్రొడ్యూస్ అని చెప్పి పలుకుతున్నాం, అంటే డీని నొక్కి పలుకుతున్నాం. ఇక్కడ అదే సేమ్ వర్డ్ని మనం ఫస్ట్ నా స్ట్రెస్ మార్క్ ఇస్తే మనం ఏం చెప్పాం, అది నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ అవుతుంది. అలాగే సెకండ్ నా స్ట్రెస్ ఇస్తే మనకి డీ మీద అంటే ప్రొడ్యూస్ మీద స్ట్రెస్ ఇస్తే అది ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. ఇక్కడ చూడండి సెకండ్ వన్ ఇచ్చాడు, ప్రెజెంట్. ఇక్కడ పీ మీదే మనం పలికేటప్పుడే నౌన్ అని చెప్పడానికి పీ మీదే స్ట్రెస్ని పలికేసామనుకోండి, అది నౌన్ అయినా అవ్వాలి, యాడ్జెక్టివ్ అయినా అవ్వాలి, ఏమవుతుంది, ప్రెజెంట్ ఇస్ కమింగ్. నెక్స్ట్ చూడండి, వర్బ్ అయితే కనుక ప్రెజెంట్. ఇక్కడ ఎస్ మీద పలికేటప్పుడే మీరు ఫోర్స్ని ఇచ్చేయండి. ఎస్ మీద సెకండ్ సిలబుల్ అయినటువంటి ఎస్ మీద ఫోర్స్ని ఇస్తే మీకు అదేమవుతుంది, వర్బ్ కింద అర్థమవుతుంది. చూడండి, డిఫరెన్షియేట్ చేయండి. కండక్ట్, కాండక్ట్, ఇంపోర్ట్, ఇంపార్ట్,
నెక్స్ట్ చూడండి, కన్ఫైన్, కన్ఫైన్స్, ఆబ్సెంట్, ఆబ్సెంట్, డైల్యూట్, డైల్యూట్, ఫ్రీక్వెంట్, ఫ్రీక్వెంట్, ఫ్రస్ట్రేట్, ఫ్రస్ట్రేట్, ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్, సస్పెక్ట్, సస్పెక్ట్, ఎక్స్ప్లాయిట్, ఎక్స్ప్లాయిట్, పర్మిట్, పర్మిట్. ఈ విధంగా మొత్తానికి మీకు ఒక 10 వర్డ్స్ ఏవో ఇచ్చాడు. వీటిని ప్రాక్టీస్ చేయడం కోసమని ఇచ్చాడు. యాక్టివిటీ ఏమి ఇచ్చాడో చూద్దాం. యూజ్ సమ్ ఆఫ్ ది వర్డ్స్ గివెన్ అబౌవ్ యాజ్ బోత్ ద నౌన్ అండ్ యాడ్జెక్టివ్ అండ్ verb and make 10 sentences and produce them with the stress on the correct syllable. వీటిని 10 సెంటెన్సెస్ని మేక్ చేయమన్నాడు మిమ్మల్ని. చేసి నౌన్గా ఎక్కడ వాడాము, యాడ్జెక్టివ్గా ఎక్కడ వాడాము, అలా వెబ్గా ఎక్కడ వాడాము అంటే ఇదే వర్డ్ని తీసుకుని వీటికి ఒక 10 సెన్సెస్ని మేక్ చేయమని చెప్పాడు. ఎగ్జాంపుల్ చూడండి, గివ్ హియర్ ద ప్రెజెంట్. ఇక్కడ గివ్ హియర్లో ప్రెజెంట్లో మీకు దీనికి ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చాడు. ఇక్కడ ప్రెజెంట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ స్ట్రెస్ ఎక్కడుంది, స్ట్రెస్ ఎక్కడుంది, పీ మీద ఉంది. అంటే పీ అనేది ఇక్కడ ఈ సెంటెన్స్లో పీకి ఏంటి అది, వెరీ గుడ్, అంటే పీ మీదే స్ట్రెస్ ఉంది కనుక ఇది నౌన్ అవుతుందని చెప్పి మీరు చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ప్రెజెంట్ ద గిఫ్ట్. ఇక్కడ ప్రెజెంట్ అన్నా కనుక ఏమవుతుంది, వెబ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ చూడండి, గిఫ్ట్ ఇన్ లవ్ ఆన్ టైమ్ ఈజ్ ద బెటర్ దాన్ ద ప్రెజెంట్ టైమ్. ఇక్కడ మళ్ళీ పీ మీదే ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, నౌనని చెప్తున్నాము. అంటే ఈజీగా మనకి ఐడెంటిఫికేషన్కి రావడం అనేది జరిగింది. మిమ్మల్ని ఈ విధంగా సెంటెన్స్ మేక్ చేసుకుని రమ్మన్నాడు. నెక్స్ట్ చూడండి, వర్డ్ యాక్సెంట్ ఇన్ పాలీసిల్బిక్ వర్డ్స్. మరి వర్డ్ యాక్సెంట్ అంటే పాలీసిల్బిక్ వర్డ్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి 3 కంటే ఎక్కువ ఉన్నాయంటే 4 కానీ 5 కానీ 6 కానీ సిలబల్స్ ఉంటాయి కనుక వాటిని అన్నింటినీ కూడా మనం పాలీసిల్బిక్ వర్డ్స్గా చెప్పుకుంటున్నాము. ఇన్ ఇంగ్లీష్ వర్డ్ యాక్సెంట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్ ఆన్ ఈ పర్టికులర్ సిలబల్. మరి ఇంగ్లీష్లో పర్టికులర్గా ఒక సిలబల్ మీద వర్డ్ యాక్సెంట్ అనేది ఉండదు. మనకి తెలుగులో అయితే క్లియర్గా అర్థమైపోతుంది. ఎక్కడైనా ఒత్తు పెట్టారనుకోండి, ఇక్కడ ఒత్తు పలకమ్మా అని చెప్తూ ఉంటారు. మనకి అలా కాదు, ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి పైనే చూసారు కదా, నౌన్ అయితే ఒకలాగా, సేమ్ వర్డ్ నౌన్ అయితే ఒకలాగా, వెబ్ అయితే ఒకలాగా మనం డిఫరెన్షియేట్ చేసాం. అలాగే ఇక్కడ కూడా మారిపోతూ ఉంటుంది ఇక్కడ స్ట్రెస్ అనేది. ఇట్ కెన్ బి ఆన్ ద ఫస్ట్ సిలబల్, సెకండ్, థర్డ్ అండ్ సో ఆన్. ఎక్కడ ఉండొచ్చు, ఫస్ట్ సిలబల్ మీద, సెకండ్ సిలబల్ మీద, లేకపోతే థర్డ్ సిలబల్ మీద, ఎక్కడైనా మనకి స్ట్రెస్ అనేది ఉండొచ్చు. యాక్సెంట్ ఆల్సో చేంజెస్ ఇన్ సెంటెన్సెస్ అటరెన్స్, బట్ హియర్ వీ షల్ లిమిట్ అవర్ సెల్ఫ్స్ టు వర్డ్స్ యాజ్ గివెన్ ఇన్ డైరెక్షన్స్. అయితే కొన్నిసార్లు సెంటెన్సెస్లో ఉండేటటువంటి స్ట్రెస్ వేరుగా ఉంటుంది. మనం పలికేదాన్ని బట్టి సెంటెన్స్ యొక్క మీనింగ్ కూడా మారిపోతుంది స్ట్రెస్ని బట్టి. అయితే అక్కడ వేరే విషయం. కానీ ఇప్పుడు లిమిటేషన్గా ఫస్ట్ సింపుల్గా నేర్చుకోవాలంటే ముందు వర్డ్ స్ట్రెస్ నేర్చుకుని తర్వాత మనం సెంటెన్స్ స్ట్రెస్కి వెళ్తాం అన్నమాట. ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లో కూడా ఉంది, వీటన్నిటికీ రూల్స్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. యాక్సెంట్ ఆల్సో చేంజెస్ ఇన్ సెంటెన్స్ అటరెన్స్ అన్నాడు కదా, బట్ హియర్ వీ షల్ లిమిట్ అవర్ సెల్ఫ్స్ టు వర్డ్స్ యాజ్ గివెన్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో మనకి ఏ విధంగా ఇచ్చాడో ఆ విధంగా మనం ఆ యాక్సెంట్ అనేది ఏ విధంగా ఉందనేది చూసుకుందాం అని చెప్తున్నాడు. బట్ ఫర్ సమ్ వర్డ్స్ ఎండింగ్ సఫిక్సెస్ దేర్ ఆర్ సమ్ రూల్స్ ఆఫ్ వర్డ్ యాక్సెంట్. అయితే ఇక్కడ కొన్ని సఫిక్సెస్కి కొన్ని రూల్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే సఫిక్స్ అంటే మనకి ఒక వర్డ్లో ఉండేటటువంటి చివరి పార్ట్ని మనం సఫిక్స్ అని, ఒక వర్డ్లో ఉండేటటువంటి మొట్టమొదటి పార్ట్ని ప్రిఫిక్స్ అని అంటూ ఉంటాం. అందుకని ఇక్కడ సఫిక్సెస్ నుంచి మీకు కొన్ని తేలిగ్గా ఉండేటటువంటి రూల్స్ ఇచ్చాడనమాట. రూల్స్ ద్వారా కొన్ని వర్డ్స్కి ఈ వర్డ్స్ కనపడితే మనకి స్ట్రెస్ ఇక్కడే ఉంటుందని కొన్ని బండగా గుర్తుపెట్టుకోవడం కోసం కొన్ని రూల్స్ ఇచ్చాడు. ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ ఇన్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ సెల్ఫ్ ద లాస్ట్ సిలబల్ ఈజ్ స్ట్రెస్డ్. ఇక్కడ చూడండి వర్డ్స్ ఏమి ఇచ్చాడు, వర్డ్స్ ఎండింగ్ ఇన్ సెల్ఫ్తో ఎండ్ అయ్యేటటువంటి వర్డ్స్ అన్నిటికీ స్ట్రెస్ అనేది ఎక్కడుంది, సెల్ఫ్ మీదే ఉంది. ఇక్కడ మై సెల్ఫ్, యూ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్,
ఈ విధంగా వీటన్నిటికీ ఏం కనపడినా కూడా సెల్ఫ్తో వచ్చేటటువంటి ఏ వర్డ్ కనపడినా కూడా మనం ఏం చేస్తాం, దానికి స్ట్రెస్ అనేది మనకి సెకండ్ దాని మీదే పెట్టడం అనేది జరుగుతుంది, స్ట్రెస్ అనేది. నెక్స్ట్ చూడండి, వర్డ్స్ ఎండింగ్ ఇన్ TION హ్యావ్ ద స్ట్రెస్ హ్యావ్ ద యాక్సెంట్ ఆన్ ద లాస్ట్ బట్ వన్. అంటే చివరి నుంచి రెండవ దాని మీద మనం స్ట్రెస్ని ఉంచుతాం. ఇక్కడ చూడండి, వెకేషన్, ఇక్కడ ఏమని ఇచ్చాడో వెకేషన్ ఇచ్చాడు. వెకేషన్లో వేకేషన్ చివరి నుంచి రెండో దాని మీద అంటే దేని మీద ఉంచాలి స్ట్రెస్ని, కే మీద ఉంచాలి. ఇక్కడ అన్నీ అలాంటివి ఇచ్చాడు చూడండి. ప్రిపరేషన్, తర్వాత కాగ్నిషన్, ఇంప్రూవేషన్, రిసెప్షన్, అప్లికేషన్, ప్రొబేషన్, ఇన్వెస్టిగేషన్, అలాగే ఆర్గనైజేషన్, డొనేషన్, వీటన్నిటికీ కూడా స్ట్రెస్ అనేది చివరి నుంచి రెండో సిలబుల్ మీద స్ట్రెస్ని మార్క్ చేస్తాము. నెక్స్ట్ చూడండి, వర్డ్స్ ఎండింగ్ ఇన్ ICAL హ్యావ్ ద ప్రైమరీ యాక్సెంట్ ఆన్ ద సిలబల్ బిఫోర్ ద సఫిక్స్. అయితే ఐసి చివరన IAL ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే సఫిక్స్కి ముందు ఉన్న దాని మీదే మనకి స్ట్రెస్ని ఉంచుతామని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, బయోలాజికల్ ఇక్కడ ఉంది, హెల్ మీద ఉంది. నెక్స్ట్ ఆస్ట్రోనామికల్, తర్వాత పొలిటికల్, హిస్టారికల్, ఎలక్ట్రికల్, డొమెస్టిక్, ప్యాట్రియోటిక్, ఇక్కడ మాత్రం ఓ మీద ఉంది, ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రియలిస్టిక్, ఆర్టిస్టిక్, ఈ విధంగా మీకు రూల్స్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, వర్డ్స్ ఎండింగ్ ఇన్ ITY, IOUS అండ్ EOUS హ్యావ్ దిస్ యాక్సెంట్ ఆన్ ద సిలబల్ బిఫోర్ ద సఫిక్స్. అంటే సఫిక్స్కి ముందు ఉన్న దాని మీద ఇక్కడ కూడా మనకి స్ట్రెస్ని ఉంచాడు. ఇక్కడ చూడండి, కెపాసిటీ, ప్రాబబిలిటీ, యాక్టివిటీ, ఆపర్చునిటీ, అలాగే పాసిబిలిటీ, కమోడిటీ, క్యూరియాసిటీ. నెక్స్ట్ చూడండి, డెలిషియస్, కరేజియస్, ఆబ్నాజియస్, సైమల్టేనియస్, స్పాంటేనియస్, మెలోడియస్. అంటే ఈ వర్డ్స్ని మనం విసియస్ వీటిని పలికేటప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రెస్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రం స్ట్రెస్ని ఎక్కువగా ఉంచి పలకడం అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, వర్డ్స్ ఎండింగ్ ఇన్ IAL ఆర్ IALLY హ్యావ్ ఏ యాక్సెంట్ ఆన్ ద సిలబల్ బిఫోర్ ద సఫిక్స్. మనకి వర్డ్ యాక్సెంట్ అనేది సఫిక్స్కి ముందు ఉన్న దాని మీద మనం స్ట్రెస్ని ఉంచుతున్నామని చెప్తున్నాడు. ఇక్కడ IAL చూడండి, చివరిన సెరిమోనియల్లో IAL ఉంది, ఇక్కడ అఫీషియల్లో IAL ఉంది, నెక్స్ట్ ఎసెన్షియల్లో IAL ఉంది, నెక్స్ట్ ఆర్టిఫిషియల్లో IAL ఉంది. ఇక్కడ స్ట్రెస్ ఎక్కడ ఇచ్చాడో చూడండి, అక్కడే సఫిక్స్కి ముందున ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, ఇండస్ట్రియల్, నెక్స్ట్ మెమోరియల్, నెక్స్ట్ వచ్చి సాక్రిఫిషియల్, తర్వాత మీడియల్. మనకి ఈ విధంగా వర్డ్ స్ట్రెస్ని ఇక్కడ ఇచ్చాడు. ఎందుకు రూల్స్ అన్నీ కొంచెం బట్టి పట్టేస్తే వర్డ్స్ని అన్నింటినీ బట్టి పట్టవలసినటువంటి అవసరం ఉండదు. ఆ రూల్కి కనబడగానే మనం వర్డ్ స్ట్రెస్ ఇక్కడ ఉంచాలని చెప్పి అనుకుంటాం. నెక్స్ట్ చూడండి, వర్డ్స్ ఎండింగ్ ఇన్ గ్రఫీ అండ్ లజీ హ్యావ్ యాక్సెంట్ ఆన్ ద సిలబల్ బిఫోర్ ద సఫిక్స్. వీటికి కూడా సఫిక్స్కి ముందునే మనం ఎంతసేపు స్ట్రెస్ని ఉంచాము. ఇక్కడ చూడండి, బైబ్లోగ్రఫీ, బయోగ్రఫీలో ఓమేదించాడు, అలాగే బయోగ్రఫీలో ఓమేదించాడు. నెక్స్ట్ చూడండి, ఆర్థోగ్రఫీ, దాని తర్వాత స్పెక్ట్రోగ్రఫీ, తర్వాత రేడియోగ్రఫీ, నెక్స్ట్ వచ్చి కొరియోగ్రఫీ, ఇక్కడ కూడా గ్రఫీ మీద ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, జువాలజీ, నెక్స్ట్ సైకాలజీ, ఫిజియాలజీ, ఆంథ్రోపాలజీ, బయాలజీ, థియాలజీ. మనకి ఈ విధంగా వర్డ్ స్ట్రెస్ని అంటే రూల్స్ ప్రకారం మనం ఏ విధంగా నేర్చుకుంటాం అనే దాన్ని ఇచ్చాడు. అక్కడ యాక్టివిటీ కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మేక్ స్ట్రెస్ ఆన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ వైల్ యువర్ టీచర్ రీడ్స్ దెమ్ అవుట్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ నేను చదువుతుంటే మీరు స్ట్రెస్ని మార్క్ చేయమని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ చేస్తారా?